506, అక్కడ 507, నెక్స్ట్ 478, 466, 477, 497, 478 అన్నాను. ఎక్కడ వచ్చిందండి? 478 ఎగ్జాక్ట్. 467 అన్నాను, 6 అన్నాను, 7 చెప్పాను. 478, 478 ఎగ్జాక్ట్. 496 అన్నాను, 97 వచ్చింది. ఎక్కడండి? బీసీఈ అరౌండ్ 421 అన్నాను, ఇప్పుడు 421 అన్నాను. ఇది ఏ రోజు చెప్పిందని నేను? నార్త్ స్టూడెంట్స్ డామినేట్స్, 5 మార్కులు నేను అనుకున్న దానికంటే తగ్గుతాయని ఇది ఏ రోజు చెప్పానంటే 16/7 రిజల్ట్ వచ్చిన మన్నాడు చెప్పాను. ఒక్కటన్నా తేడా వచ్చిందండి. దిస్ ఈజ్ ద లాజికల్ సైంటిఫిక్ brain analysis, not software analysis, not computer analysis. It is the analysis by the brain that is done by me. ఇది ఆ రోజు చెప్పి ఒక్క మార్క్ ఏమైనా తేడా వచ్చినాయేమో? ఎక్కడా తేడా లేదు. ఇది ఏయు. అలాగే ఇది కూడా చూడండి, 490 అన్నాను, 490, ఇప్పుడు 490 ఇచ్చాను. ఆ రోజే 490 అన్నాను నేను. 16 ఏమీ లేకుండా, నా చేతిలో డిస్ప్లే లిస్ట్ ఏమీ లేకుండా నాకు డామినేట్ చేసినట్టు కనపడుతుందండి. ఒక 5 మార్కులు తగ్గుద్దేమో, 95 కనపడుతుంది, కానీ ఒక 5 తగ్గుద్దేమో. తగ్గితే మాత్రం 90కి వస్తుందండి అని చెప్పాను. తగ్గకపోతే 95 ఉంటుందండి అని చెప్పాను. తగ్గకపోతే ఇది ఇచ్చాను, తగ్గితే ఇది ఇచ్చాను. అది ఇదే సేమ్ ఆల్మోస్ట్ ఒక మార్క్ అటు ఇటుగా ఆ రోజు 16 నేను చెప్పాను, అదే ఒక మార్క్ అటు ఇటుగా ఉంది. ఇదిగోండి 452 ఆ రోజు బీసీ ఇదే అన్నాను. అలాగే ఆ రోజు నేను మైనారిటీ అదే చెప్పాను. అలాగే రిజర్వేషన్ చూసుకోండి, ఇది ఎప్పుడో ఇచ్చిందండి. ఇది ఈ రోజు నేను ఇవ్వగలిగింది. కాబట్టి తర్వాత అన్నిటికంటే నేను హ్యాపీగా ఫీల్ అయిందంటే ఇది నా ఎక్స్పెక్టేషన్. అన్ని కనుక్కున్నా, చాలా వరకు 300 వరకు వచ్చినాయి నాకు. అన్ని చిన్న చిత్తగా మానేసి మెయిన్ అన్ని కనుక్కుంటే 300 వచ్చినాయి. కానీ ఇంకో 20 ఎక్కువ వేస్తున్నానండి అన్న ఆ రోజు. ఇంకో 20 ఎక్కడో చోట ఉంటారులేండి, ఎక్కడో చోట నాకు తెలియకుండా ఏదో చిన్న కాలేజీ, కావాలంటే వీడియో అండి, చిన్న కాలేజీలో ఉంటారేమోనండి. ఎక్కడో 1, 2 అక్కడక్కడ వచ్చి 320 రౌండ్ ఉందండి. కానీ తగ్గుతుంది నాకు. నార్త్ ఇండియా డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఫైనల్ గా కూడా నాకు తగ్గుతుందని అనిపిస్తుందండి. బట్ ఐ కెనాట్ షూర్ నౌ. కాబట్టి నేను 2 రకాలుగా ఇస్తున్నానని చెప్పి, ఇదిగోండి నార్త్ ఇండియా డామినేట్ అయితే ఇది తగ్గుద్ది మన మీద, లేదంటే ఇది ఉంటుంది అనేది ఇచ్చాను. 512 ఇచ్చాను, 507 ఇచ్చాను. డామినేట్ చేసింది కాబట్టి తగ్గింది. ఇదే ఆల్మోస్ట్ రైట్ అయింది. అలాగే ఇదే ఆల్మోస్ట్ రైట్ అయింది. కాబట్టి నేను చెప్పిన నెంబర్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు ఏం లెక్క మారల నాకు. ఎన్ని కరెక్ట్ గా నేను ఇచ్చాను, అన్ని నేను ప్రూఫ్స్ తో ఇచ్చాను, ఏమి ఎక్కడ ఆగల. ఇదిగోండి ఇది చూసుకోండి ఒకసారి, ఇది కూడా ఒకసారి చూసుకోండి. కాలేజీ వైజ్ సుమారుగా ఇది, దీన్ని ఒక 2 మార్కుల కిందకి పెట్టుకోవచ్చు. ఎందుకంటే సీట్స్ పెరిగినట్లు ఇవ్వట్లా, నార్త్ ఇండియన్స్ పెరిగినట్లు ఇవ్వట్లా. జస్ట్ లాస్ట్ ఇయర్ ఎక్కడ డిస్ప్లే ర్యాంక్ ఆగిందో దాని ప్రకారం ఇచ్చాను. కాబట్టి 1-2 మార్క్స్ టాప్ కాలేజీలు కాకుండా మిగతా కింద కాలేజీలన్నీ ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ తక్కువ పెట్టుకోవచ్చు. కింద కాలేజీలన్నీ 2-3 మార్కులు కాదు, సుమారుగా ఒక 4-5 మార్కులు తక్కువ పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ ఏదైతే డిస్ప్లే లిస్ట్ వచ్చిందో దాని ప్రకారం ఇచ్చాను. ఒకసారి వెరిఫై చేసుకోండి. మొదటి ఇచ్చింది ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, 3 ఇచ్చాను. ఏయూ రీజన్ లో ఇచ్చాను. ఏయూలో కూడా ఏం కాలేజీలు అంటే ఏఎంసీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్, జిఎంసీజీ అంటే గుంటూరు, ఆర్ఎంసీ అంటే కాకినాడ, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు అండ్ ఎన్ఆర్ఐఎం అంటే ఇట్ ఈస్ ఎన్ఆర్ఐ మంగళగిరి అండ్ జిఎంసీఎం అంటే మచిలీపట్నం. ఇవన్నీ ఏయూ రీజన్ అండి. గవర్నమెంట్ ఇది ఒక్కటే ప్రైవేట్, అన్ని గవర్నమెంట్. ఎన్ఆర్ఐ ఒకటే పైన ఉంది, మిగతా అన్ని గవర్నమెంటే ముందున్నాయి. ఇదిగోండి 25 స్టేట్ ర్యాంకులు ఇక్కడ ఆగినాయి. డిస్ప్లే లిస్ట్ లో ఇక్కడ ఆగింది ఓసీ. ప్రతి కాలేజీ దాని ప్రకారం ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఏ మార్కుకు రావచ్చు. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి. ఏంటంటే క్వశ్చన్ మార్క్, నాకు ఏ కాలేజీ సీట్ రావచ్చు సార్, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఏ కాలేజీ నాకు సీట్ రావచ్చు సార్. ఇది చాలా క్వశ్చనరీ నాకు వస్తుంది. ఆ క్వశ్చనరీ గురించి నేను ఇచ్చింది ఏంటంటే ఇదిగోనండి. ఓకేనండి. కాబట్టి ఇది ఒక్కసారి మీకు ఏ కాలేజీ రేంజ్ లో ఉన్నారో చూసుకోండి. ఆ కాలేజీ రేంజ్ లో ఇప్పుడు ఇది కూడా జాగ్రత్తగా వినండి. మీకు ఏ కాలేజీ వస్తుందో చూసుకోండి. ఆ కాలేజీ రేంజెస్ లో మనకి సీట్ వస్తుంది అనుకోండి, మీకు అందులో ఏది ఇష్టమో చూసుకోండి. అవి పైన ఉండాలి. నేను ఒక ఆర్డర్ ఇస్తా, ఇదే ఆర్డర్, యాక్చువల్గా ఇదే ఆర్డర్ అనుకోండి, ఓపెన్ అవుతున్న ఆర్డరే, అది తీసుకోండి. కానీ ఇందులో నాకు కొంతమంది శ్రీకాకుళం వాళ్ళు ఈ రోజు వచ్చారు. సార్ మేము శ్రీకాకుళం జాయిన్ అవుతాం సార్, మంచి మార్కులు వచ్చినాయి, కానీ వస్తే ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే శ్రీకాకుళం అన్నారు. గుంటూరు వచ్చిన జాయిన్ ఉన్నారు, ఆర్ఎంసీకి వచ్చిన జాయిన్ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉండాలి, ముందు ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలి, తర్వాత శ్రీకాకుళం పెట్టండి. కానీ ఇక్కడ ఇంకోటిసారి చేంజ్ చేస్తున్నాడు, న్యూ చేంజ్. వెబ్ ఆప్షన్స్ ఇంతవరకు 1 టైం వెబ్ ఆప్షన్సే ఏపీలో ఇచ్చాడు. తెలంగాణలో ప్రతి రౌండ్ కి వెబ్ ఆప్షన్స్,
ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 50 పెట్టచ్చు, ఎన్ని కావాలంటే అన్ని పెట్టచ్చు. కానీ ఈసారి వెబ్ ఆప్షన్స్ ఏమిస్తున్నాడంటే రౌండ్ టు రౌండ్ మారుతుందని ఇస్తున్నాడు. అంటే రౌండ్ టు రౌండ్ పెట్టాలి, వన్ టైం కాదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే రౌండ్ టు రౌండ్ ఇచ్చాడో ఆటోమేటిక్ గా యూ కెన్ సే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒకటి పెట్టకపోతే అసలు నెక్స్ట్ రౌండ్కి ఇవ్వడు. 1 పెట్టి సీట్ జాయిన్ అవ్వకుండా కూడా ఉండొచ్చు, కానీ ఆ ఒక్క కాలేజీ సెకండ్ రౌండ్ లో ఇవ్వడు. 1 పెట్టి వచ్చింది అనుకోండి, జాయిన్ అవ్వకుండా కూడా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ సెకండ్ రౌండ్ మళ్ళీ పెట్టుకోవచ్చు, కానీ వచ్చిన కాలేజ్ సెకండ్ రౌండ్ లో ఇవ్వడు. నువ్వు వదిలేసిన కాలేజ్ ఇవ్వడు. రాలేదు మళ్ళీ పెట్టుకోవచ్చు దాన్ని సెకండ్ రౌండ్ లో. ఒకటైనా పెట్టుకోవచ్చు, 38 కాలేజీలైనా పెట్టుకోవచ్చు. అది ఎవ్రీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అయితే జస్ట్ లైక్ ఆల్ ఇండియా కోటా, జస్ట్ లైక్ తెలంగాణ. ఇప్పుడు ఏపీ కూడా ఇస్తున్నానని ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాడు. మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకంటే ఈ రోజే నేను కూడా చూస్తున్నాను, కొంతమంది కాదండి అది నష్టం జరుగుతుంది, డెఫినెట్ గా దాన్ని 550 జియో ప్రకారం 551 జియో ప్రకారం ఇవ్వడానికి లేదని రిప్రజెంటేషన్స్ అయి చూస్తాను. మరి ఎంతవరకు అది, మరి జియో అంటూ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, 121 జియో రిలీజ్ అయిపోయింది, దానికి ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇచ్చేశారు. మరి ఎంతవరకు అది ముందుకెళ్తుందా లేదని నాకు పూర్తిగా ఇంకా అప్పుడే తెలియదు. కానీ అలా గనక సింగిల్ టైం వెబ్ ఆప్షన్స్ కాకుండా ఏ స్టేజ్ కా స్టేజ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు కావాల్సింది ఏదైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ సెకండ్ రౌండ్ లో కావాలంటే ఇంకో వెబ్ ఆప్షన్ పెట్టుకుని ముందుకు మారచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ రౌండ్ లో నేను పెట్టాను, నాకేమో సిద్ధార్థ వచ్చింది. తర్వాత ఏమనిపించేసి అంటే సిద్ధార్థ బాగుండలే, మన దగ్గరలో శ్రీకాకుళం వెళ్ళిపోవాలనిపించు. సెకండ్ రౌండ్ శ్రీకాకుళం పైన పెట్టుకున్నాను, వచ్చేసింది అనుకో వెళ్ళిపోవచ్చు. అంటే ముందు వన్ టైం వెబ్ ఆప్షన్స్ అయితే సిద్ధార్థ కింద శ్రీకాకుళం ఉంటుంది. ఎప్పుడైతే నీకు సిద్ధార్థ వచ్చింది కిందకి వెళ్తానికి లేదు, అదే ఫాలో అయ్యాక పైకి వెళ్ళాలి కానీ కిందకి వెళ్ళలేదు. అది వన్ టైం వెబ్ ఆప్షన్స్. కానీ ఎప్పుడైతే ప్రతి రౌండ్ కి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాడో ఏం చేయొచ్చు, మనకు వచ్చింది ఒక కాలేజీ, అక్కడికి వెళ్ళిన తర్వాత నచ్చలేదు అనిపించింది, మనకి ఏదైనా ఈ కాలేజీ అయితే బెటర్ లేని అనిపించింది, అది కింద ఉన్న ఏదైనా మొదటి రౌండ్ లో కింద పెట్టినా నెక్స్ట్ రౌండ్ లో కావాలంటే మీరు 1 పెట్టేసుకోవచ్చు. అది కనుక వస్తే వెళ్ళిపోవచ్చు. అంటే ఏ రౌండ్ కా రౌండ్ మీకు కావాల్సిన కాలేజెస్ ని 3 రౌండ్ల వరకు పెట్టుకోవచ్చు. స్టే రౌండ్ కూడా పెట్టుకోవాలి, కానీ సీట్ వచ్చిన వాళ్ళకి స్టే రౌండ్ ఇవ్వడం, సీట్ రాని వాళ్ళకి మాత్రమే స్టే రౌండ్ ఇస్తాడు. కానీ వెబ్ ఆప్షన్స్ మారుతుంది. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు దాని గురించి ఒకసారి, వెబ్ ఆప్షన్స్ వచ్చేటప్పుడు దాని గురించి చెప్తాను. ఇప్పుడు నుంచి ఎక్కలేదు అడావుడిగా, ముందు రిజిస్ట్రేషన్ కి రెడీ అవ్వండి. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్ని వెరిఫికేషన్ అయిపోయి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సీట్స్ సెలకేషన్ చేసే ముందు అప్పుడు ఒక వెబ్ ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు నేను మళ్ళీ దానికి వివరంగా మీకు క్లారిటీగా ఇస్తాను. డోంట్ వర్రీ, మీరేం కంగారు పడద్దు, ఈ రోజు నుంచి ఆదుర్ద పడద్దు, ఏం పెట్టాలి ఏంటి ఆదుర్ద పడద్దు. ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ గా చేసుకోండి. కాబట్టి ఇది ఈడబ్ల్యూఎస్ కి అయితే ఎక్కడ ఆగినాయి, ఇదిగోండి సుమారుగా ఇక్కడ ఆగచ్చు ఈ మార్క్ దగ్గర అన్నారు. అదేంటండి ఇవ్వలేదేంటి? చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, కొంతమందికి అర్థం కాని క్వశ్చన్ కూడా ఉంది, కొంతమంది చెప్పే వాళ్ళకి కూడా అసలు ఈడబ్ల్యూఎస్ ఏంటో కూడా తెలియని క్వశ్చన్ కొంతమందికి ఉంది. ఇదిగోండి ఈ 4 కాలేజీలే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఏయులో. ఈ 4 కాలేజీలోనే ఈడబ్ల్యూఎస్ అంటే ఇవ్వాలి. కింద ఈడబ్ల్యూఎస్ కోటాలు లేవు అసలు దేనికి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కిందకి వెళ్ళే కొద్ది లో మెరిట్ కదా, అంటే ఓపెన్ ఎప్పుడు కిందే ఉంటుంది. చూడండి ఇక్కడ 537 కి ఓపెన్ వచ్చింది, 530, 528, 526, 525, 523. కానీ ఈడబ్ల్యూఎస్ ఎక్కడ ఆగిందండి? 542 ఆగింది. ఎక్కడ? ఆర్ఎంసీకే. ఒంగోలు ఎక్కడ ఆగిందండి? 526. అడుగుతున్నారు, సార్ 505కే నాకేమో సీట్ వచ్చేస్తుంది, కానీ ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందంట కదా సార్, ఈడబ్ల్యూఎస్ పెట్టుకోమంటారా లేదా అని అడుగుతున్నారు పిల్లలు, పేరెంట్స్. కొంతమంది తప్పులు కూడా చెప్పేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ సమానంగా వస్తుంది, సమానంగా వస్తుంది, ఎప్పుడు సమానంగా రాదు. ఎందుకంటే అన్నిటికీ ఈడబ్ల్యూఎస్ లేవు. ఇదిగో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉన్నంత వరకు ఈడబ్ల్యూఎస్ మిమ్మల్ని తీసుకుంటాడు, వచ్చిందా ఇచ్చేస్తాడు, ఇవ్వలేదా మిమ్మల్ని జనరల్లో తీసుకెళ్తాడు. అంతేగాని మీకు ఈడబ్ల్యూఎస్ పెట్టుకున్నావు కాబట్టి వీటికి నేను సీట్ ఇవ్వన్నాను అండో, వీటిలో ముందుంటే వీటికి ఇస్తాడు. అంటే ఈడబ్ల్యూఎస్ ఉంటే పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకోండి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంసీవి 570కే నీకు జనరల్లో వచ్చింది, అదే నీకు 500 ఈడబ్ల్యూఎస్ ఉందనుకో 550 కూడా వచ్చేసింది లాస్ట్ ఇయర్. 20 మార్కులు తేడా ఉంది ఏఎంసీవీలో. గుంటూరు చూడండి 557, 545, 12 మార్కులు తేడా ఉంది. కాకినాడ చూడండి 556, 542, 14 మార్కులు తేడా ఉంది. ఒంగోలు చూడండి 537, 526. ఈడబ్ల్యూఎస్ ఉన్న ప్రతి గవర్నమెంట్ కాలేజీలోనూ జనరల్ ఓపెన్ కంటే ఈడబ్ల్యూఎస్ ఎప్పుడు తక్కువే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ లేని కాలేజీల్లో ఎప్పుడు కూడా జనరల్ అనేది ఈడబ్ల్యూఎస్ మీద తక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ దగ్గర కన్ఫ్యూజ్ ఒక 4 కాలేజీలే ఉన్నాయి, అందుకని మిగతా వాటికి నేను ఇవ్వాల. 4 కాలేజీలో ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి, మిగతా ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో లేవు, ప్రైవేట్ కాలేజెస్ లో లేవు. ఈడబ్ల్యూఎస్ కోటా లేదు, ఈ 4 కాలేజెస్ ఉన్నాయి. బీసీఏ చూడండి ఇవన్నీ ఈ ఎన్ని కాలేజీలకి ఇక్కడ చూసుకోండి, సేమ్ షీట్ తీసుకోండి. ఏఎంసీవి గుంటూరు, కాకినాడ అలా ఇచ్చాను, తీసుకోండి. నెక్స్ట్ 3 ఇచ్చాను.
ఇదే నెక్స్ట్ కాలేజీలు అదే 3 ఓసీ ఈడబ్ల్యూఎస్ అన్ని కలిపి. కాబట్టి ఇక్కడ 507 చివరి ఇచ్చానండి. ఎక్కడ గాయత్రి. ఇది లాస్ట్ ఇయర్ డిస్ప్లే లిస్ట్ ప్రకారం. ఈ ఏడాది డిస్ప్లే లిస్ట్ కొద్దిగా తక్కువ అవుతుంటున్నాం కదా, ఎందుకంటే 2483 కాదు కదా, 2550 600 ఉంటుంది అంటున్నా కదా. కాబట్టి 1 మార్కు 2 మార్కులు తగ్గుతాయి. అందుకని 2 మార్కులు తగ్గించుకోండి. ఒక 2 మార్క్స్ దీని మీద 2 మార్క్స్ తక్కువైనా నాకు ఆ కాలేజ్ వస్తుంది అనేది కన్సిడర్ చేసుకోండి. 1 to 2 నాట్ ఎగ్జాక్ట్ 1 to 2 తీసుకోండి. ఇలా ఈడబ్ల్యూఎస్ లేవు ఇక్కడ. ఇదిగోండి బీసీ చివరి 481 కి 2 మార్కులు 3 మార్కులు తగ్గించుకుని అందుకనే 478 ఇచ్చారు బీసీఈ. దాని మీద 2-3 మార్కులు తగ్గించుకోండి. రిజర్వేషన్స్ 2-3 మార్కులు, ఓపెన్ అయితే కనుక 1 or 2 మార్క్స్ తగ్గించుకోండి, సరిపోతుంది. ఓకేనండి. ఈ ఇచ్చిన దానికి ఇది లాస్ట్ ఇయర్ దాని ప్రకారం ఇచ్చాను. ఈ ఏడాది కొద్దిగా పెరుగుతాయి కదా, డిస్ప్లే ర్యాంకులు ఇంకొద్దిగా పెరుగుతాయి కాబట్టి సీట్లు పెరిగినాయి కాబట్టి దాన్ని బట్టి పెరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి రిజర్వేషన్స్ ఏమి ఇచ్చినా 2-3 మార్కులు తగ్గించుకోండి ఆ కాలేజీకి. అదే కనుక ఓపెన్ అయితే కనుక 1 to 2 మార్క్స్ తగ్గించుకోండి. అది మీరు బట్టి మీకు ఎక్కడ వస్తాయి ఇప్పుడు చూసుకోండి. ఇక అడగండి సార్ 550 వచ్చింది ఎక్కడ రావచ్చు అంటారు. పేరెంట్స్ అడుగుతున్నారు, పిల్లలు అడుగుతున్నారు. కాబట్టి వాటికి అన్నిటికీ మనం ఫోన్లో సమాధానం చెప్పాలంటే రే కంటిన్యూస్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి వివరణ ఇచ్చేస్తున్నా. వివరణ ఇచ్చేటప్పుడు వినరు. ఎందుకంటే ఇంతసేపు చూడాలంటే మీకు కష్టము, మేము మాట్లాడాలంటే కష్టం కాదు కానీ మీరు చూడాలంటే మాత్రం మీకు కష్టము. కాబట్టి తర్వాత మాత్రం వివరణ కరెక్ట్ గా క్లారిటీ లేకుండా మళ్ళీ తర్వాత సార్ ఏం చేయమంటారు సార్ 550 వచ్చి ఎక్కడ వస్తుంది సార్ అని అడుగుతున్నారు. మళ్ళీ వినండి కొద్దిగా. ఓకేనండి. నెక్స్ట్ 1 బీసీబీ బీసీసీ బీసీడీ అలాగే ఇచ్చా. ఏఎంసీ నుంచి మొదలుపెట్టి ఇదిగోండి ఎలా రావచ్చు, ఏ మార్కుకు రావచ్చు, అలాగే బీసీసీ ఏ మార్కుకు రావచ్చు, అలాగే బీసీడీ ఏ మార్కు రావచ్చు. ఇవేమీ లేవేంటండి ఇక్కడ. ఇవన్నీ ఓపెనే తీసుకోండి. ఓపెన్ బీసీడీకి లేవంటే ఓపెన్ ర్యాంకే తీసుకోండి. ఎందుకంటే బీసీడీలన్నీ ఎంఆర్సీలోకి వెళ్ళిపోయి ఓపెన్ ర్యాంకే కట్ ఆఫ్ ఉంటున్నాయి ఆ కాలేజీలకి. కాబట్టి ఓపెన్ ర్యాంకే తీసుకోండి. ఇక్కడ లేదు అంటే అర్థం ఏంటంటే ఓపెన్ ఏది ఉంటే అది బీసీడీకి. ఏయూలో ఓపెన్ ఏది ఉంటే బీసీడీకి ఓపెన్ ఏ కట్ ఆఫ్ అయితే అదే కట్ ఆఫ్ తీసుకోండి ఆ కాలేజీలకి. అంతేగాని లేదని అనుకోకండి. ఓకేనండి. మారిన దానికి ఇచ్చాను, లేదంటే ఆ కాలేజీలకి బీసీడీ అంటే అదే సేమ్. తర్వాత మిగతాదండి బీసీబీ సిడి మిగతా కాలేజీలు ఏయూలో ఇలాగే చెప్పారండి, ఒకసారి వెరిఫై చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏంటండి బీసీఈ అండ్ ఎస్టీ ఇచ్చాను. అంటే కొద్దిగా ఏది నాకు కన్వీనియంట్ గా అక్కడ దాని మీద రిప్రజెంట్ చేయగలను అది ఇచ్చాను. బీసీ అండ్ ఎస్టీ ఆఫ్ మొదట కొన్ని కాలేజెస్ గవర్నమెంట్ కొన్ని ఈ షీట్ తీసుకోండి. ఇందులో మీకు మీ మార్కులకి మీ ర్యాంక్కి సుమారుగా ఇవన్నీ 2 మార్కులు 3 మార్కులు తగ్గించుకోండి. 2-3 మార్కులు తగ్గించుకోండి. రిజర్వేషన్స్ అన్ని 2-3 తగ్గించుకోండి నేను ఇచ్చిన దాని మీద. ఓపెన్ అయితే కనుక 1 or 2 మార్క్స్ తగ్గించుకోండి. ఆ కాలేజీకి అలా రావచ్చు. ఇదిగోండి మిగతా కాలేజీలు అంటే ఉన్నాయన్నీ ఇచ్చాను. అదిగోండి అది ఈ రెండింటికి బీసీఈ ఎస్టీ. ఈ చివరికి ఏంటంటే SC1 SC2 అంతా ఒక దగ్గర ఇచ్చాను. SC1 SC2 SC3 అంతా ఒక షీట్ ఇచ్చాను. ఇదిగోండి ఇవి ఏఎంసీవి ఎక్కడ రావచ్చు అంటే SC1 ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్ కాదు. SC2 SC3 తీసుకోండి. SC1 ఒకసారి ఉన్నదాన్ని బట్టి లేని బట్టి మారిపోతాయి. కాబట్టి SC2 SC3 అయితే క్లియర్ గానే తీసుకోవచ్చు. ఒక 2 మార్కులు తగ్గించి తీసుకోండి. ఇదిగోండి ఇది ఒక సెట్, తర్వాత రెండో సెట్, మూడింటికి కలిపి ఇచ్చారు. ఇది ఏయు.